దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జనవరి 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే 4 పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులకు తప్పకుండా పథకాలను వర్తింపజేస్తామని, నేటి నుంచి గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నందున అర్హులు అక్కడకు వెళ్లి అధికారుల సమక్షంలో రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా అర్హత ఉండి ఇతర ప్రభుత్వ పథకాలు రాకపోతే గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలనప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు. సో ఆ దరఖాస్తులలో పెట్టుకున్న వాళ్ళు కొందరికి ఇండ్లు కావాలని పెట్టారు, కొందరికి రేషన్ కార్డులు కావాలని పెట్టారు, కొందరికి పెన్షన్లు కావాలని పెట్టిరు, ఇంకా కొందరు ఇంకా వేరే మా భూముల పంచాయతీలు ఉన్నాయని కూడా చెప్పిన విషయాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని వివరాలు మీ దగ్గర తీసుకున్నది. ఆ రోజు అది తీసుకున్నాక ఈరోజు గతంలో మీకు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు 10 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. ఎవరికి కూడా ఒక్కరికి కూడా మీ ఊర్లో రేషన్ కార్డు రాలే. కనీసం మన ఇంటికి ఎవరైనా ఆడపిల్ల పెళ్లి చేసుకొని మన ఇంటికి కోడలుగా వస్తే వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులా నమోదు కాలే ఇప్పటి వరకు. ఈ రోజు మనము కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లీస్ట్ కూడా మనోళ్ళు తయారు చేసిరు. ఇంకెవరికైనా రేషన్ కార్డు రాని వాళ్ళు ఉంటే కూడా ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్న రేషన్ కార్డు లిస్ట్ వచ్చినాయి. అదేవిధంగా 393 మందిని మళ్ళా కొత్తగా ఈరోజు నామోదు, అంటే ఇంతకుముందే దరఖాస్తు పెట్టుకున్న 392 మందిని తీసుకున్నాము. అదేవిధంగా 344 మంది దరఖాస్తు ప్రజాపాలనలు ఇచ్చారు. వీళ్ళందరికీ కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరికీ కూడా మేము రేపు 26వ తారీఖు నుంచి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఆ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మీకు ఇంతకుముందులో ఏదైనా బియ్యం తెచ్చుకోవాలంటే దొడ్డు బియ్యం వస్తుంది. సన్న బియ్యం ఇవ్వాలని మనం నిలయం తీసుకొని సన్న ఓట్లు కూడా ఆల్రెడీ కొని పెట్టుకున్నాము ప్రభుత్వం దగ్గర. రేపు పొద్దున రేషన్ కార్డులు వచ్చినాక అందరి కూడా సన్న బియ్యం మార్చి నుంచి మీకు సన్న బియ్యం కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు మనం అధికారంలోకి రాకముందు మీకు 6 గ్యారంటీ పథకాల గురించి చెప్పినాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీరు అందరూ ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పిన విధంగానే ఈరోజు ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు అంతా ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నాం. ఎవరు కూడా మహిళలు బస్సులలో ఎక్కితే రూపాయి టికెట్ పెట్టకుండా పట్నం పోయినా పాలమూరు పోయినా రూపాయి టికెట్ పెట్టగా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం. ముఖ్యంగా 200 యూనిట్ల కరెంటు ఈరోజు ఎవరు కూడా బిల్లులు కట్టలేదు, ఉచితంగా ఇస్తుంది ఈరోజు ప్రభుత్వం. మీ ఇళ్ల కరెంటు బిల్లు మీకు మాఫీ చేసినాం. దాదాపు మీ ఊర్లో కరెంటు బిల్లులు మాఫీ చేసిన వాళ్ళు 647 మంది, 647 కుటుంబాలు, అంటే 647 కుటుంబాలలో కరెంటు బిల్లు మాఫీ అయింది మీ ఊర్లో ఈరోజు.